టికెట్ లేదన్నప్పుడు వాళ్ళు వేరే దాచుకుంటున్నారు. రైట్ 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 లక్ష్మణ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. అంబటి రాయుడు వైసీపీలో ఉండలేకపోయారు, కానీ మీ దగ్గర ఉంటారా? ఎందుకు ఎందుకు మీరు అంబటి రాయుడికి కాటం రాయుడికి రిలేషన్ ఏంటి? వెంకట గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి డబుల్ లైన్ టీవీ యాజమాన్యానికి వేసి హృదయపూర్వక నమస్కారాలు అండి. వెంకట గారు, ఈ రోజున రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, రోజున మనం చూస్తూ ఉన్నాం, మంచి చేసే వైపు మంచి వ్యక్తులు రావడం జరుగుతూ ఉంటది. చెడు అంటే మన బుద్ధి ఏ విధంగా ఆలోచిస్తుందో ఆ విధంగా కొన్ని వ్యక్తులు కొన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఇక్కడ మనం చూసినట్టుంటే పాపం అంబటి రాయుడు గారు ఎప్పుడైతే రాజకీయాలకి నేను వస్తున్నానని అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన గురించి చాలా ప్రెస్ మీట్లు పెట్టి చాలా రకాలుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు, బాగా చేస్తున్నారు. కానీ పార్టీలో జాయిన్ అయిన 10 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఆయనకు అర్థమైంది. ఇక్కడ నేను బయట చెప్పింది ఒకటి, లోపల ఉన్నది ఒకటి, ఇది కరెక్ట్ కాదు. నేనేమో ప్రజాసేవ చేయడానికి పార్టీలోకి వస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాసేవ చేయాలంటే మా పార్టీలో కాదు, మీరు జనసేన పార్టీకి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా మీరు సంపాదించుకోవాలన్నా, ఏమైనా దోసుకోవాలన్నా, ఏమైనా మీరు ఇంకా ఏమైనా అక్రమాలు అవినీతులు చేయాలన్నా మా పార్టీలో ఉండాలి. మీకు ఎంపీ సీట్ కావాలంటే 150 కోట్లు మీరు ఖర్చు పెట్టాలి అని ఆయనకి చెప్పగానే ఆయనకి ఆ తత్వం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి యొక్క తత్వం అర్థమయ్యి, ఓహో మనం రాంగ్ గా ఈ పార్టీలో జాయిన్ అయ్యాం, మనం రావాల్సింది ఈ పార్టీలో కాదే, మనం జాయిన్ అవ్వాల్సింది జనసేన పార్టీలో, లేదా పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతి నిజాయితీ గల రాజకీయాలు చేస్తున్నట్టు వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలని మన పవన్ కళ్యాణ్ గారిని ఆయన కలవడం జరిగింది. అంటే ఇక్కడ ఒకటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఆయన పొలిటీషియన్ కాదు, ఈజ్ ద బిజినెస్ మ్యాన్. రైట్. ఈ బిజినెస్ వ్యాపారం చేయడానికి వచ్చిన వ్యక్తి కాబట్టి వ్యాపారంగానే ఆయన ఆలోచన విధానాలు ఉంటాయి. ప్రజాసేవ చేయడానికో, బడుగు బలహీన వర్గాలు ఉద్ధరించడానికో ఆయన పార్టీ పెట్టలేదు. నాకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన దేశంలో నంబర్ 1 స్థానానికి నిలబెట్టాలని ఆయన కంకణం కట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గనుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి ఎవరైతే మరి అప్పుడు భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే మన దేశానికి దోచుకున్నారో, ఈ రోజున ఒక బ్రిటిష్ కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజున మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయన వచ్చారో తప్ప ఎక్కడ రాష్ట్ర ప్రజలు బాగా చేయడానికి కాదండి. మన నెక్స్ట్ క్వశ్చన్, అంబటి రాయుడు మీ పార్టీలోనే ఉంటారా? మీ పార్టీలోనైనా చేరి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉండగలుగుతారా? పవన్ ఖచ్చితంగా సార్. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం తెలిసిన, మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా సరే మా పార్టీలో మెలవగలరు. ఇంకోటి ఏంటంటే, జనసేన పార్టీలో యువకులు ఎక్కువ ఉన్నారు, యువతరం ఎక్కువ ఉంది. ఈ రోజు అతి సాధారణమైన పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ పెట్టినప్పుడు ముందే చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తులు కూడా జనసేన పార్టీలో రాజకీయం చేయొచ్చండి. ఈ రోజు రేగుడ లక్ష్మణరావు ఎవరు సార్? అతి సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. నేను నైనటి వ్యక్తులు కూడా రాజకీయంలో ఈ రోజున వెలుగుతున్నానే. మా దగ్గర కార్పొరేట్ వ్యక్తులు లేరే, వేల కోట్లు సంపాదించిన వ్యక్తులు లేరే, లేదంటే లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తులకి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు మేము ఇవ్వట్లేదే. సాధారణమైన వ్యక్తులు నిరంతరం ప్రజల్లో ప్రజాసేవ శ్రేయస్కరంగా, ప్రజలకి సేవ ముఖ్యంగా ఆలోచించిన వ్యక్తులకి, అటువంటి నాయకులకి, ప్రజా ఉద్యమకారులు లాంటి నాయకులకి మీ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలతో అనుసంధానం అయిన వ్యక్తులకు మాత్రమే మీరు పాపరావు గారు నమస్కారం. చూశారు వైసీపీ, టీడీపీ వారంతా మాట్లాడారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ పత్రికలు ఒకసారి తిరిగేస్తే